గత ప్రభుత్వం వల్లే పేద ప్రజలు రోడ్డున పడ్డారన్నారు కోన శ్రీశైలం గౌడ్. అప్పుడు అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాశారు అంటున్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారంటున్నారు. సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడతాను అంటున్నారు కోన శ్రీశైలం గౌడ్. బీఆర్ఎస్ వల్లే పేదలకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు కోన శ్రీశైలం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అప్పుడున్న 14 నుంచి 24 వరకు 23 వరకు ఉన్న అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ కూతబెట్టి దూరంలో ఉంది. ఈ పేదలకు చెప్పేది అమ్మ, ఈ జాగాలు వాళ్ళు దొంగతనం నమ్ముతూ దొంగలు, మీరు కొనుక్కోవద్దు, డబ్బులు ఇవ్వద్దు అంటే ఈ పేదలు ఇవాళ ఈ రోడ్డు మీద రాకపోదు. వీళ్ళు రోడ్డు మీద రావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో మొత్తం అందరికి లేవు, కొంతమందికి ఉంది. గతంలో అధికారుల పొరపాటు ఏంటంటే, మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కరెంటు డిపార్ట్మెంట్లో ఒక అప్లికేషన్ పెట్టినాం. ఏమని, అయ్యా పేదలు రోడ్డున పడతారు, వారికి ఎవడైతే ప్లాట్ చేసి అమ్ముతున్నాడో వాడే కాంట్రాక్ట్ దంబాలు తెచ్చేసి వైర్లు వాడే గురిపించి వీళ్ళని మోసం చేస్తుండ్రు, లైట్ పచ్చ కనబడితే వాళ్ళు కొంటుర్రు అని చెప్తే కూడా ఆ ప్రభుత్వం నిండేది. ఏది ఏమైనప్పటికీ ఈ పేదలు వాళ్ళకు రెక్కాడితే కానీ దొక్క నిండేది. ఈ యొక్క నిన్న పరిణామం ఏది జరిగిందో హైడ్రా కమిషన్తో మాట్లాడితే, సార్ పేదల జోలికి మనం పోము, ఎందుకంటే ఆ రోజు 1 ఇయర్ కింద కూడా మనం ఏదైతే చూసినామో అది మళ్ళీ ముంగట జరుగుతున్నారు. వీళ్ళ పేరు చెప్పి బడాబాబులు కబ్జాలు చేస్తున్నారు కాబట్టి దాని కొరకు రావడం జరిగింది. ఇవాళ ఇళ్ళ వరకైతే అన్యాయం జరిగిందో వీళ్ళది ముఖ్యమంత్రి గారి దృష్టికి, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి వారేమంటారంటే, వీళ్ళ వాదన మా బస్తీ మాకు కావాలంటారు. అమ్మ, ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో చాలామందికి పేదలకు సాయం చేసిండు. ఏదున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ బీఆర్ఎస్ దిక్క మీరు రోడ్డు మీదకి వచ్చిర్రు, అయినా మేము సాయం చేస్తాం.